హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల ఎదురుగుండా ఉన్నటువంటి గోంగూర, దీన్ని ఏమంటారు మన తెలంగాణ వాడుక భాషలో పుంటి కూర అని కూడా అంటారు. ఏమంటారు? పుంటి కూర. ఈ చెట్టుని చూడండి, ఇది ఈ చెట్టు ఇది సరే, ఇది పుంటి కూర. అంటే ఈ పుంటి కూర ఈరోజు నేను పుంటికాయలతో రోటి పచ్చడి, పుంటికాయలతో రోటి పచ్చడి చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆ కాయలను చూడండి ఎలా ఉన్నాయి. ఇవి రెడ్గా ఉన్నాయి పుంటికాయలు. చెట్టుకే చూపిస్తున్నాను మీకు. ఇది ఏంటంటే మా ఇంటి ముందు మా డ్రీమ్ హౌస్ గార్డెన్ లోపల ఇవి వెలిసాయి. ఇవి టోటలీ ఆర్గానిక్. దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ లేవు ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇంత చిన్న ప్లేస్లో మనం ఇలా 1-2 చెట్లు పెట్టుకున్నట్టయితే మనం 15 డేస్కి ఒకసారి, నెలలో 2 సార్లు 3 సార్లు ఇలాంటి రోటి పచ్చళ్ళను చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా. ఇవాళ ఏంటి తెలుసుకుంటున్నా, పుంటికాయలతో రోటి పచ్చడి ఎలా చేయాలి. కావలసినటువంటి పదార్థాలు: ఒక 10 పుంటికాయల రెబ్బలు 1 కప్పు తీసుకోండి. దాంట్లోకి 3 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి, కావలసినంత జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కొంచెం నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం ఇంగువ, నూనె తీసేసుకుని కావలసినటువంటి పదార్థాలు కొంచెం ఇంత బెల్లం గడ్డ, చిన్న బెల్లం గడ్డ వేయండి. ఇవి కావలసినటువంటి పదార్థాలు. అంతే. ఇక కుకింగ్ ప్రాసెస్ అంటే తయారు చేసే విధానం, ప్రిపరేషన్ అన్నమాట. ఎలా అంటే మొట్టమొదట ఈ పుంటికాయలు లేదా గోంగూర కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ కాయల నుండి ఈ రెబ్బలను సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ముక్కలు చేయండి, 2గా పెద్దగా ఉంటుంది కదా, దాన్ని 2 పీసెస్ చేసి. 3 రెబ్బలు వెల్లుల్లిని పక్కన పెట్టేసుకొని ఒక బాణాలు పెట్టేసి దాంట్లోపల కొంచెం 2 టీ స్పూన్ల నూనె వేసి దాంట్లో జీలకర్ర కొంచెం, తర్వాత ఈ గోంగూర రెబ్బలను, వెల్లుల్లి రెబ్బలను, పచ్చిమిర్చిని వేసి ఒక 5 నిమిషాలు దాన్ని వేగనివ్వండి. వేగిన తర్వాత దాంట్లోకి పసుపును వేసి కొంచెం తగినంత ఉప్పు వేసి అక్కడ పెట్టేసేయండి. అక్కడ పక్కన మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత అది మగ్గి తయారవుతుంది. దాన్ని పక్కన పెట్టేసేయండి. అది చల్లారుతుంది. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి 2 సార్లు తిప్పితే చాలు మనకు రోటి పచ్చడి. అంటే దీన్ని రోట్లో కూడా దంచుకోవచ్చు. కానీ ఈ కాలంలో మోడర్న్ డేస్లో మనకి ఏమున్నాయన్నీ మిక్సీలు, గ్రైండర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇంత ముద్ద తయారవుతుంది. ఇది 10 to 15 డేస్ వితౌట్ ఫ్రిడ్జ్ బయట ఉండగలుగుతుంది. దీనివల్ల మనకి ఏంటి అంటే దీంట్లో రెడ్గా ఉంది కాబట్టి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది, నోటి రుచిని పెంచుతుంది, వాతాన్ని కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఇది నువ్వులు వేసాం కదా, నువ్వులు కూడా వేసాం కదా, నువ్వులతో దాన్ని ఏంటంటే ఇదంతా పోపు చేసిన తర్వాత నువ్వులు కూడా పోపులోనే వేసేయాలి. వీటితో పాటు ఏవి పుంటి రెబ్బలతో పాటే నువ్వులు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, వెల్లుల్లి రెబ్బలను అన్నిటిని వేసి కొద్దిసేపు మగ్గాక పసుపు వేసి కావలసినంత ఉప్పు వేసి కొంచెం బెల్లం వేసి ఇంగువ వేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆరిపోయాలి. ఆ 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత దాన్ని మూత తీయాలి. చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని దాన్ని రుబ్బుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పును, ఇంగువను ఎంత అవసరం ఉంటే అంత కలుపుకుంటే బాగుంటుంది. ఇంట్లో అసలు ఒక్క నీళ్ళ చుక్క కూడా మనం వాడాలి ఫ్రెండ్స్. అంతే. అది మెత్తగా అయిపోతాయి. ఉన్నాయి కదా ఈ పుంటి కూర, అంటే అది చాలా మంచిది అన్నమాట. దీన్ని అనొచ్చు కూడా విటమిన్ రోటి పచ్చడి అని కూడా అనొచ్చు. పుంటికాయలతో సి విటమిన్ రోటి పచ్చడి అని కూడా మనం దీన్ని పిలుచుకోవచ్చు. నలుగురికి చెప్పచ్చు. తిన్నట్టయితే కూడా మనకు నోరు టేస్ట్గా ఉంటుంది.
ఎన్నో అలర్జీలను తగ్గిస్తుంది. ప్రతి ఒక్క ఫుడ్ కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఫ్రెండ్స్. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, చపాతీలో కానీ అన్నిట్లలో దీన్ని తినవచ్చు. ఇది సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు తినడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఇది దొరకదు ఎక్కడ కూడా, కానీ మనమే పెట్టుకోవాలి. ఒక చెట్టుని పెట్టినట్టయితే ఇలా చూడండి, చెట్టు వల్ల ఇన్ని లాభాలు మనకున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఉన్నంతలో చిన్న చెట్టు పెట్టి కూడా ఇలా చేయొచ్చు కదా. మనసుంటే మార్గం ఉండకపోదు. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం ఫ్రెండ్స్? గోంగూర కాయల రోటి పచ్చడి గురించి తెలుసుకున్నాం. మీరందరూ ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా నేను మాత్రం నా రిసీవింగ్ పాజిటివ్ వేలోనే ఉంటుందని గమనించండి మిత్రమా.